అదొక అద్భుతం. ఆమెతోనే సాధ్యం. భరతమాత నుదిటి సింధూరం కశ్మీరాన్ని భారతదేశంలో కలపాలన్న దశాబ్దాల కల సాకారమైంది. చీనా వంతెన నిర్మాణం పూర్తయింది. ఎప్పుడో 132 ఏళ్లకు పూర్వం ఆనాటి రాజరిక పాలకులు కన్న కలను ఈనాటి ప్రజాస్వామ్య ప్రభుత్వం సాకారం చేసింది. జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెనను ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందిన చీనాబ్ వంతెన ఒక సాంకేతిక అద్భుతం. భారత రైల్వే చరిత్రలో ఇదొక మైలురాయి. అంతేకాదు, ప్రపంచం ఎదుట మనం భారతీయులం తలెత్తుకొని నిలిచేలా చేసిన మరో సాంకేతిక అద్భుతం చీనాబ్ వంతెన నిర్మాణం. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సంక్లిష్టతలు ఉన్న పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. వంతెన అంటే వంతెన కాదు, అదొక ఇంజనీరింగ్ అద్భుతం. చీనా నది గర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన చీనాబ్ వంతెన ప్రపంచ పర్యాటక వింతల్లో ఒకటిగా పేర్కొనే ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ తల దించుకునేలా చేసిన మహాద్భుతం. అవును, ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో చీనాబ్ వంతెన నిర్మాణమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పుకోలేనన్ని వింతలు, విశేషాల సమాహారం. చీనా బ్రిడ్జి ఆలోచన సాకారం కావటానికి ఏకంగా 132 ఏళ్లు పట్టింది. 1315 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి ఇంతకాలం పట్టిందంటే అది ఎంతటి కష్టసాధ్యమైన కార్యమో వేరే చెప్పనక్కర్లేదు. అంతేకాదు, ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగల సామర్థ్యం మనకుందని ప్రపంచానికి చాటి చెప్పిన మహాద్భుతం. నిజానికి ఇది ఈనాటి ఆలోచన కాదు. దేశ విభజనకు ముందు అప్పటి కశ్మీర్ రాజు రాజా హరిసింగ్ ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్ నిర్మాణం కోసం తొలి అడుగు వేస్తే, స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పాలకుల కాలంలో, స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ మొదలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల వరకు రాజా హరిసింగ్ కళను సాకారం చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. ఒకప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 50 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ అది అమలు కాలేదు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం 43,800 కోట్ల వ్యయంతో రాజా హరిసింగ్ కలను సాకారం చేసింది. ఆలోచన ఆ మార్గంలో స్ట్రీమ్ ఇంజిన్ రైలు చేయాలని అనుకుంటే, ఈ రోజున అదే మార్గంలో వందే భారత్ రైలు పరుగులు తీస్తోంది. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ మొదలు మన దాకా మనందరం సగౌరవంగా తలెత్తుకొని నిలిచామంటే అసాధ్యాలను సుసాధ్యం చేసి ఇంతటి మహాద్భుతాన్ని మన ముందు నిలబెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని వడపోసిన మేధా యోధుల మొదలు రాళ్లెత్తిన కూలీల వరకు ఎందరెందరో ఉన్నారు. అలాంటి వారిలో జి మాధవీలత ఒకరు. ఎవరి మాధవీలత? బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాక్ ఇంజనీరింగ్ నిపుణురాలు జి మాధవీలత. ఈ ప్రాజెక్టు పై జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా 15 సంవత్సరాలు పనిచేశారు. నిర్మాణం సవాళ్లతో నిండిపోయింది. అయినా ఆమె తన బృందంతో కలిసి వీచే ఎదురు గాలులను సవాలుగా తీసుకుని ఎదురు నిలిచి డిజైన్ యూజ్ ఏ గో విధానంలో ప్రపంచాన్ని అబ్బురపరిచే ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించారు. చీనా వంతెన ప్రణాళిక 2005లో ప్రారంభమైంది. 2022లో ట్రయల్ రన్ పూర్తయింది. నిజానికి ఈ ప్రాజెక్టు పూర్తయిందంటే అందుకు ప్రధాన ఆధారం మాధవీలత. కొండలు గుట్టలను పిండి చేస్తూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ అద్భుత నిర్మాణాలతో ముందుకు సాగిన మాధవీలత 17 ఏళ్ల చారిత్రక చీనాబ్ నిర్మాణ ప్రయాణాన్ని మాటల్లో వర్ణించడం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే ఆమె మాటల్లో చెప్పాలంటే చీనాబ్ వంతెన వంటి సివిల్ ఇంజనీరింగ్ అద్భుత నిర్మాణం ప్రణాళిక రూపకల్పనతో మొదలైన తొలి అడుగు నుంచి సవాళ్లను ఎదుర్కొంది. ప్రతి అడుగులోనూ అవరోధాలు ఎదురయ్యాయి. ముందుకు సాగే కొద్దీ భౌగోళిక పరిస్థితిలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను ముందుంచాయి. నిరంతరం మారుతున్న భౌగోళిక సాంకేతిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ఆధారంగా ముందుగా నిర్ణయించిన పరిష్కారాలతో బలమైన డిజైన్ రూపొందించడం అసాధ్యంగా మారింది అని ఆమె ఇటీవల ఒక పత్రికలో రాసిన వ్యాసంలో, అదే విధంగా వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. అందుకే డిజైన్ యూజ్ యు గో విధానం ఎంచుకొని ముందుకు సాగినట్లు చెప్పారు. డిజైన్ యూజ్ యు గో విధానం అవలంబించడం వల్లనే నిర్మాణం పూర్తయిందని వివరించారు. నిటారుగా నిలిచిన ఎత్తైన రాతి కొండలు, ఏటవాలుగా నేలకు వాలిన పర్వతాలు శ్రేణులను అనుసంధానం చేస్తూ నిర్మాణ పనులను సాగించడం, ముఖ్యంగా స్తంభాల పునాదులు నిర్మించడం ఒక ప్రధాన సవాలుగా మారిందని చెప్పారు. అయితే దృఢ చిత్తంతో ముందుకు సాగి అసాధ్యాలను సుసాధ్యం చేశామని మాధవీలత చెప్పారు. నిజానికి చీనాబ్ వంతెన సాకారం చేయటంలో
మెయిన్ పిల్లర్ పాత్రను పోషించిన మాధవీలతతో పాటుగా మరెందరూ చేసిన కృషి అసాధారణం, అత్యద్భుతం. అందుకే ప్రధాని మోడీ ఈ అద్భుత సృష్టిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందించారు. ముఖ్యంగా ప్రధాని మోడీ చీనా వంతెన ప్రారంభించిన వెంటనే మాధవీలతను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ చీనా వంతెన నిర్మాణంలో మాధవీలత, ఆమె బృందం చేసిన కృషికి దేశం మొత్తం గర్విస్తోందని అన్నారు. అలాగే ఇంకా ఎందరో కాగా ప్రధాని సహా పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్న మాధవీలత అనేక పురస్కారాలను అందుకున్నారు. మాధవీలత ప్రస్తుతం సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ గా ఉన్న ఆమెకు సహజంగానే దేశం సెల్యూట్ చేస్తోంది.